ఏదైతే డబ్బులు ఉన్నాయో నేరుగా ఇమాం మౌజాల అకౌంట్లోనే వేసేయాలా. కొన్ని మసీదులలో ఉన్న ముతవల్లీలు ఏం చేస్తున్నారంటే ఆ మసీద్ అనేది అల్లా యొక్క గృహం. అల్లా యొక్క గృహంలో అల్లా సన్నిధిలో మంచిని 10 మందికి తెలియజేసే మనస్తత్వం ఉన్న ఇమాం మౌజాల నోటి దగ్గరికి వచ్చే ఈ వేతనాలను కూడా కొంతమంది ముతవల్లీలు తినేస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలా. ముతవల్లీలు ఆ గౌరవ వేతనాల్లో జోక్యం చేసుకోకుండా ఒక జీవోను కూడా విడుదల చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి, హాజీ అబ్దుల్ అజీజ్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గత ప్రభుత్వాలు ఆ సంపదను మా నోట్లో మట్టి కొట్టి మైనార్టీ సంక్షేమానికి ఇచ్చే నిధులను తీసుకొని పోయి వాళ్ళ సొంత లాభాలకు యూజ్ చేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు పరిస్థితి అలా కాదు. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స 70138099. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఇమాం మౌజాన్ల గౌరవ వేతనాలు విడుదల చేస్తామని చెప్పినటువంటి 24 గంటల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం 90 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల అందరూ కూడా ముస్లిం నేతలు సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి. మనమైతే నెల్లూరులో ఉన్నాం. నెల్లూరులో మనతో పాటు మైనార్టీ నేత సయ్యద్ సమీ హుసేన్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇమాం మౌజాన్లకు గౌరవ వేతనం విడుదల చేస్తామని చెప్పిన 24 గంటల్లో 90 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. చాలా సంతోషం అండి. ఎందుకంటే దాదాపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందు మైనార్టీల సంక్షేమం కోసం ఎక్కడ కూడా మేము వెనకడుగయ్యాము. మేము బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నా కానీ ముస్లిం సోదరుల మీద ఈగ వాలనీయకుండా వాళ్లకున్న ప్రతి కష్టంలో కూడా మా కష్టంగా భావించి వాళ్ళకు అండగా నిలబడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా నెల్లూరులో ఏదైతే షాదీ మహల్ ఉందో షాదీ మహల్లో జరిగిన మైనార్టీల సదస్సులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఇంకా మాకు అందరికీ గుర్తుకున్నాయి. ఇమాం మౌజాన్ల జీతాలను పెంచుతాము, అదేవిధంగా ముస్లింలకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఆదుకుంటామని చెప్పినారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి సరైన పరిస్థితిలో లేని కారణంగా ఇమాం మౌజాన్ల వేతనాలు వేయడానికి జాప్యం జరిగింది. దాని గురించి చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, మంత్రి నారాయణ గారు కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారికి మేము విన్నపాలు, అర్జీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు 90 కోట్ల రూపాయలు ఇమాం మౌజాన్ల ఏదైతే గౌరవ వేతనాలు ఉన్నాయో అది చెల్లించడానికి వేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నాము, సమాజంలో మేము ఉన్నాము. ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలనేదే ప్రతి ప్రభుత్వం యొక్క ఆశయం. కానీ మన ఇమాం మౌజాన్లు ఎవరైతే ఉన్నారో చాలా పేదరికంలో ఉంటారు. వాళ్ళు కేవలం మసీదులో నమాజులు చదివించుకొని ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళ భార్య బిడ్డల వాళ్ళ పోషణ చేసుకుంటుంటారు. ఏదైతే మనం హాజీ అబ్దుల్ అజీజ్ గారికి చెప్పడము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి 1-2-3 సార్లు మేము వీడియోల ద్వారా కానివ్వండి, పత్రికా ముఖంగా కానివ్వండి, అర్జీల ద్వారా ఇమాం మౌజాన్ల వేతనాలు వెంటనే చెల్లించమని చెప్పి మేము అడిగినాము. దాన్ని వాళ్ళు మొన్న జరిగిన మైనార్టీ సంక్షేమ దినోత్సవం ఏదైతే అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా విజయవాడలో తను అనౌన్స్ చేసిన 24 గంటల లోపల ఇమాం మౌజాన్లకు 1 సంవత్సరం వేతనాలను వేసినందుకు నిజంగా ముస్లిం సమాజం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే పేద ఇమాం మౌజాన్ల అకౌంట్లలో ఏదైతే డబ్బులు ఉన్నాయో నేరుగా ఇమాం మౌజాన్ల అకౌంట్లోనే వేసేయాలా. కొన్ని మసీదులలో ఉన్న ముతవల్లీలు ఏం చేస్తున్నారంటే ఆ మసీద్ అనేది అల్లా యొక్క గృహం. అల్లా యొక్క గృహంలో అల్లా సన్నిధిలో మంచిని 10 మందికి తెలియజేసే మనస్తత్వం ఉన్న ఇమాం మౌజాన్ల నోటి దగ్గరికి వచ్చే ఈ వేతనాలను కూడా కొంతమంది ముతవల్లీలు తినేస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలా. ముతవల్లీలు ఆ గౌరవ వేతనాల్లో జోక్యం చేసుకోకుండా ఒక జీవోను కూడా విడుదల చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి, హాజీ అబ్దుల్ అజీజ్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే హాజీ అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి ముస్లింలు మసీదులు ఇవన్నీ కూడా ఆయన పరిధిలో ఉంటాయి కాబట్టి ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మీరు ఎంతోమందికి సహాయ సహకారాలు అందించినారు. హైదరాబాద్ని హైటెక్ సిటీ లాగా తీర్చిదిద్దినారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులస్తులకు చాలా సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇచ్చినారు. ఈ ఇమాం మౌజాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్లోనే ఉంటారు, పేదరికంలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి గారికి విన్నపిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే
ఎన్ని ఉంటాయి? ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 185, 440, 450 మసీదులు ఉంటాయి. నెల్లూరు సిటీ రూరల్లో కలిపి 186 మసీదులు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4000 చిల్లర మసీదులు ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ పేదరికంతో అల్లాడుతున్న ఇమాం మౌజన్లు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ప్రభుత్వ తరఫున ఇళ్ల స్థలాలు కేటాయించాలా, వక్ఫ్ తరఫున వాళ్ళకు ఇల్లులు నిర్మించి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు అందరినీ సమదృష్టితో అందరికీ సమన్వయం చేస్తున్నారు కాబట్టి అల్లా యొక్క చల్లని ఆశీస్సులు దీవెళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ కొడుకు నారా లోకేష్ బాబు గారి మీద, మంత్రి నారాయణ గారి మీద, అదేవిధంగా మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద, రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి మీద ఉండాలని చెప్పి మేమందరం కూడా దువా చేసినాము. మీరు మంచి పనులు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే మీరు ఎవరితో ఉన్నా కానీ మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంటే ప్రభుత్వం కూటమిలో ఉంది కాబట్టి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందు. సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అండగా ఉందంటారా? ఉంది అని భావించవచ్చా ఈ ఇన్సిడెంట్తో? కూటమి ప్రభుత్వం అనేది రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న అలయన్స్ అది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, అతను ఒక సెక్యులర్ నాయకుడు. అతను ఒక కులానికో ఒక మతానికో అంటి పెట్టుకునే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది లేదు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయ చరిత్ర, భారతదేశంలో ఉన్న సీనియర్ మోస్ట్ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరు. కాబట్టి అతను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే నేపం అతంది. ఏదైతే తండ్రి గారి అడుగుజాడలు ఉన్నాయో, తండ్రి చూపించిన మార్గం ఉందో అదే మార్గంలో లోకేష్ బాబు గారు కూడా నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేస్తారని మాకు ఆ రోజు కూడా తెలుసు. అతను కూటమితో పోయి ముస్లింలకు అన్యాయం చేస్తారనే ఆలోచన కానీ ఉంటే ముస్లింలు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయరు కదా. అతను ఈ కూటమితో ఉన్నా కానీ అతని రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్రంతో అతను సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలనే ఒక నేపంతో అతను కూటమి ప్రభుత్వంలో పోయాడు. చంద్రబాబు నాయుడు హీజ్ ఏ లీడర్, హీజ్ ఏ సెక్యులర్ లీడర్. అతను అందరూ సంతోషంగా ఉండాలా, అందులో మేము ఉండాలనే భావన చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ బాబుకి కానివ్వండి, వాళ్ళ మనసులో అటువంటి సైకాలజీ గల వ్యక్తులు. కాబట్టి వాళ్ళు ఎవరితో ఉన్నా పర్వాలేదు కానీ అందరికీ న్యాయం చేస్తారనే నమ్మకం మాకుంది. ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మా వాడైతే మేము ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేదని. అతను ఏ ప్రభుత్వంలో ఉన్నా, ఎవరితో అలయన్స్లో ఉన్నా మాకు ఇబ్బంది లేదు. కానీ అది అందరికీ న్యాయం చేస్తాడని ఒక నమ్మకం మాకు ఉండింది. మైనారిటీలు కూటమితో కాదు తెలుగుదేశంతో ఉన్నారంటారు. మైనార్టీలు తెలుగుదేశంతో కాదండి. తెలుగుదేశమా, వైసీపీనా, కాంగ్రెసా, బీజేపీ మేము చెప్పము. ప్రజలు మైనార్టీలని ఎందుకు విడదీస్తున్నారు? ఈరోజు భారతదేశంలో కులాల వారీగా ముక్కలు చేసే ప్రయత్నం చేయబాకండి. మేమంతా ముస్లింలు అయినా కానీ మేము భారతీయులం. భారతదేశ సంపదలో ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉంది. గత ప్రభుత్వాలు ఆ సంపదను మా నోట్లో మట్టి కొట్టి మైనార్టీ సంక్షేమానికి ఇచ్చే నిధులను తీసుకొని పోయి వాళ్ళ సొంత లాభాలకు యూజ్ చేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు పరిస్థితి అలా కాదు. అతను ఏంటంటే అందరికీ సంక్షేమ ఫలాలు అందించాలా, అందరూ సంతోషంగా ఉండాలనే మనస్తత్వము చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. కాబట్టే వాళ్ళందరికీ సమానంగా చూస్తున్నారు. వీళ్ళు మసీదులో ఇమాములు మౌజన్లు కాబట్టి క్రైస్తవులకి ఇస్తున్నారు. అదేవిధంగా మా హిందూ సోదరులు ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు, మైనార్టీలకు ఇచ్చినారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఎవరైతే మాట నిలబెట్టుకున్నాడో అతనే మాకు నాయకుడు. మా ఓట్లు వేయించుకొని మాకు ద్రోహం చేసేవాడు మాకు నాయకుడు కాదు. మేము ఓటు వేసింది ఎవరికి? నెల్లూరులో సైకిల్ గుర్తు మీద వేసినాం. చంద్రబాబు నాయుడు ఎవరు? సైకిల్ గుర్తుకి అధినేత. మైనార్టీలకు అండగా ఉంటానన్నాడు. మైనార్టీలకు చెప్పిన మాట ప్రకారం 90 కోట్లు ఇచ్చారు. ఇంకా మనకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో మేము అడుగుతున్నాము, అవి కూడా పూర్తి చేస్తారని నమ్మకం ఉంది. నారాయణ సార్కి మీ మాధ్యమం ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే ఘోష హాస్పిటల్ ఉందో ఆ ఘోష హాస్పిటల్ని కూడా పూర్తి చేయమని చెప్తున్నాము. అది కూడా పూర్తి చేస్తారని ఒక నమ్మకం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరితో ఉన్నా కానీ ముస్లింలకు అండగా ఉంటారనే ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముస్లింలు అతనికి సహకరిస్తారు. సో మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల నెల్లూరులో అందరూ కూడా హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఏదైతే నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి మేము ఓటేసామో మాకు ఆ లబ్ధి ఫలాలు ఏవైతే 90 కోట్ల రూపాయలు ఈరోజు మౌజన్లకి ఎంతో కాలంగా ఆగిపోయి ఉన్నాయో ఇవి ఇమాంలు మౌజన్లకి విడుదల చేయడం సంతోషకరమైన విషయం అని చెప్తున్నారు. అందరూ కూడా సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామ్యాన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.